శిబిరం ద్వారా వ్యవసాయ కళాశాల 4వ సంవత్సరం విద్యార్థులం ఇక్కడికి వచ్చాము. ఈ సేవలో భాగంగా మేము అమ్మ సేవ సన్నిధానంకి ఫ్రూట్స్ మరియు రైస్ బ్యాగ్ ఆయిల్ డొనేట్ చేస్తున్నాము. మా సేవను మనస్ఫూర్తిగా స్వీకరించి మీ యొక్క ఆశీస్సులు మాకు అందజేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య కారణము ఏంటి అని అంటే, విద్యార్థుల్లో ఒక సామాజిక బాధ్యత అనేది అలవాటు చేయడం అనేది. సో వీళ్ళు ఏజీబీఎస్సీ ఫైనల్ ఇయర్ వాళ్ళు. సో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ ఎన్ఎస్ఎస్ అనే స్కీము అంటే జాతీయ సేవా పథకం. సో ఆ స్కీమ్ కింద విద్యార్థుల్లో సేవాభావ లక్షణాలను నేర్పిస్తూ అనేక కార్యక్రమాలను మేము చేపడుతున్నాము. సో అందులో వివిధ రకాల కార్యక్రమాలు అంటే మొక్కలు నాటడం ఏంటి, పరిశుభ్రత గురించి చెప్పడము. సో ఈ కార్యక్రమాలతో పాటు ఇట్లాగా వాళ్ళకి ఇప్పుడు వృద్ధుల్ని కూడా ఆదుకునే కార్యక్రమం కూడా వీళ్ళకి నేర్పించడము. అంటే ఒక సామాజిక బాధ్యత విద్యార్థుల్లో మనము ప్రోత్సహించడానికి, వాళ్ళల్లో ఇన్కల్కేట్ చేయడానికి, రేపు వాళ్ళు ఇంకొకరిని ఆదుకోవడానికి. అంటే రేపు వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ అయ్యి చదువుకున్నాక ఇప్పుడు ఎలాగైతే మేడము చాలా చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడా సొంత డబ్బులతోనే ఎలాగైతే ఒక సామాజిక బాధ్యత చేపట్టి ఇంతమందికి సదుపాయాలు కల్పిస్తున్నారు. అంటే కుటుంబ సభ్యులతో సమానం వాళ్ళు వదిలేసినా కూడా వీళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో అంటే వాళ్ళ ఫండ్ రైజింగ్ ద్వారా కానీ వాళ్ళ సొంత డబ్బులతో కానీ ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. సో ఇవన్నీ చూపించడం వల్ల విద్యార్థుల్లో ఆ బాధ్యత అనేది నేర్పించడము. ఇంకొకటి రేపు వాళ్ళు ఉద్యోగాలు వచ్చాక ఒకరిద్దరికి సహాయం చేయడము. సో మనము ఒకళ్ళిద్దరికి సహాయం చేసినా కూడా అది గొప్పగానే ఉంటుంది. కాబట్టి సో విద్యార్థుల్లో మెయిన్గా ఈ సేవా భావాలు అనేది వృద్ధి చెందించాలని చెప్పి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ విధంగా కూడా చాలా ఎవరికి అంటే మీ స్టూడెంట్స్ మేము కూడా మరి